నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కోనసీమ జిల్లా ఆదాయం పెంచేందుకు కృషి చేస్తామన్న మంత్రి అచ్చెన్నాయుడు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడతామని హామీ. కాకినాడ జిల్లా వేట్లపాలెం ఘర్షణలో 12 మంది అరెస్ట్. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్న పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు. ఈవీఎంలతో అధికారం చేపట్టిన కూటమికి బెదిరేది లేదన్న మాజీ మంత్రి రోజా. కార్యకర్తలకు నాయకులు అండగా ఉంటారని స్పష్టం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో హీరో సర్వానంద్ భోజనాలు. తన పాప పేరు మీద పేదలకు చిన్న ట్రీట్. కోనసీమ జిల్లా ఆదాయంలో 22వ స్థానంలో వెనుకబడి ఉందని, దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గోదావరి భవన్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన డీఆర్సీ సమావేశం జరిగింది. కోనసీమ జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, త్వరలోనే కోకోనట్ క్వాయర్ బోర్డులను కోనసీమలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం కాలువల్లో మట్టి పూడికతీత పనులు చేపట్టలేదని, వ్యవసాయాన్ని మొత్తం గాలి కొదిలేసిందని అన్నారు. త్వరలోనే 8 ఇసుక రీచులను ప్రారంభించి ఇసుకను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతామన్నారు. కోనసీమ జిల్లా అంటే అందాల జిల్లా, వ్యవసాయ ఆధారిత జిల్లా, కోకోనట్స్ బాగా ఉన్నటువంటి జిల్లా, అదేవిధంగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా. అన్ని అవకాశాలు ఈ జిల్లాకు ఉన్నప్పటికీ కూడా పెర్ క్యాపిటా ఇన్కంలో ఈరోజు మనం చాలా తక్కువగా ఉన్నాం. ఈరోజు ప్రధానంగా 3-4 అంశాల మీద డిస్కస్ చేశాం. మొదటిది వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు. 3.5 లక్షల ఎకరాల్లో వరి పండిస్తున్నారు. ఖరీఫ్ అయితే టోటల్గా వర్షాల వల్ల కానీ, అదేవిధంగా డ్రైన్స్ కానీ పూర్తిగా పూడికిపోవడం వల్ల ప్రతి సంవత్సరం మొత్తం ఖరీఫ్లో వ్యవసాయం అంతా కూడా ముంపుకు గురై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని మనం గుర్తించాం. అదేవిధంగా దానికి ప్రత్యామ్నాయంగా రబీలో అదేవిధంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాల ఎరువులు కానీ విత్తనాలు కానీ అన్ని విధాల సహకారం చేసి ఈ ముంపు నుంచి కొంత తప్పించుకొని ఎక్కువ ఈల్డింగ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖరీఫ్లో వచ్చినటువంటి నష్టాన్ని రబీలో పూడ్చడానికి ఈ సంవత్సరం ఇక్కడ రైతుకి ఆదాయం తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి నిర్ణయం చేశాం. ఇసుక మీద ఎక్కువసేపు డిస్కస్ చేశాం. ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ జిల్లాలో ఇసుక రీచులు తక్కువగా ఉన్నాయి. కొన్ని దగ్గర రీచులు ఉన్నప్పటికీ కూడా SEZ పరిధిలో ఉన్నాయి. నాకంటే మీకు అవేర్ ఎక్కువ ఉంది. SEZ పరిధిలో ఎవరూ కూడా ఇసుక తవ్వడానికి లేదు. ఏవైతే ఎగ్జిస్టింగ్ రీచులు ఉన్నాయో 15 రీచులకి ఈసీ పెర్మిషన్ గురించి పంపించాం. అందులో 8 రీచ్లకి ఈసీ పెర్మిషన్స్ వచ్చాయి. ఆపరేషన్ ఇది ఉచిత ఇసుక, 100% ఉచిత ఇసుక. ఎక్కడ ప్రభుత్వంకి ఒక పైసా కూడా రావాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఇసుక అక్కడ లోడింగ్ చేస్తారో, ఆపరేషన్ చేస్తారో దానికి ఒక మెట్రిక్ టన్నుకి మ్యాక్సిమం 110 రూపాయలు. అక్కడ ర్యాంప్ మెయింటైన్ చేయడానికి ఒక 100 రూపాయలు. ఇవి తప్ప ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ తప్పదు. అది ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రభుత్వం పెట్టదు. ఈ 2 తప్ప ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే వస్తారో వాళ్ళు కట్టుకోవాలి. అయితే దానికి రీచ్లు సరిగా లేకపోవటం వల్ల, అన్ని రీచ్లు ఆపరేషన్ కాకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయి. ఇమీడియట్గా 8 రీచ్లు అన్ని పెర్మిషన్స్ వచ్చి ఆపరేషన్ సిద్ధంగా ఉన్నాయి. రేపెల్లు నుంచి 8 రీచ్లు స్టార్ట్ చేయమని చెప్పాం. ఇంకొక వారం రోజుల్లో సెమీ మెకనైజ్డ్ రీచ్లు కూడా ఇంకొన్ని వస్తున్నాయి. రీచ్లు ఎప్పుడైతే ఎక్కువ వస్తాయో కాంపిటీషన్ పెరుగుతుంది, ఇసుక రేట్లు తగ్గుతుంది. కాబట్టి మీరే చూస్తారు, ఒక వారం 10 రోజుల్లో అందరికీ అందుబాటులోకి ఇసుక తేవడమే కాకుండా తక్కువ ధరకు వచ్చే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుని అది అమలు చేస్తాం. ఓటమికి సంబంధం ఏముంది మీకు? ఓటమికి సంబంధం లేదు. ఉచిత ఇసుక
ఆపరేషన్ గురించి టెండర్లు పిలిచారు కలెక్టర్ గారు. ఎవరైతే నిబంధనల ప్రకారం టెండర్లు వేసుకున్నారో వాళ్ళకి ఆ ర్యాంపు కేటాయించారు. వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాము. మీరు క్యూబిక్ మీటర్కి 100 రూపాయల కంటే 110 రూపాయల కంటే ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఆ ఛార్జ్ తప్ప ఇంకొక పైసా కూడా ఎవరు ఖర్చు పెట్టవలసిన అవసరం. ట్రాన్స్పోర్టా, అది ఎవరూ తప్పించలేము. ఎంత ట్రాన్స్పోర్ట్ అయితే అంత కట్టుకోవాలి. అయితే ఇప్పుడు అందుబాటులో ర్యాంపులు లేవు కాబట్టి లారీలు 1-2 రోజులు ఉండిపోవడం వల్ల డెమరేజెస్ పడి ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అవ్వడం వల్ల కొద్దిగా రేట్ ఎక్కువలాగా మీకు అనిపిస్తుంది. అది తొందరగా పరిష్కారం అవుతుంది. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ఇంటి నిర్మాణం విషయమై ఈ నెల 15న జరిగిన ముగ్గురి హత్య ఘటనలో ప్రధాన నిందితులుగా 12 మందిని గుర్తించి అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ శ్రీహర్రాజు తెలిపారు. బుధవారం సాయంత్రం కాకినాడ జిల్లా సామర్లకోట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ ప్రాథమిక సాక్ష్యాల ఆధారంగా నిందితులు బచ్చుల జక్రయ్య, బి మోషే, బి బిల్లప్పన్న, బి దొరయ్య, బి రాము, బి గోపి, బి గవరయ్య, బి రాజు, కొత్తపల్లి చిన్ని, బచ్చుల సూర్యకాంతం, బి భాగ్యవతి, ద్రోణం సత్యవేణిని అరెస్టు చేసి వారి నుంచి 5 కత్తులు, 3 కర్రలు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు గాలింపు చర్యలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ వీడియో సమావేశంలో సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్, క్రైమ్ సీఐ అంకబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో వేట్లపాలెం గ్రామంలో 15వ తారీఖుని ఈ నెల డిసెంబర్లో సాయంకాలం పూట ఎస్సీ స్ట్రీట్లో కార్దాల ఫ్యామిలీ అలాగే బచ్చల ఫ్యామిలీ మధ్యన పాత తగుల కారణంగా ఆ రోజు ఈ కార్దాల పండు అనే వ్యక్తికి సంబంధించిన ఒక ఇంటి నిర్మాణం జరుగుతుంది. అది స్లాబ్ వేసే టైంలో ఈ బచ్చల ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి ఆ దాడిలోనేమో ఒక 3 వ్యక్తులు చనిపోవడం, అలాగే మరికొంతమంది గాయపడడం మన అందరికీ తెలిసిన విషయమే. ఆ కేసుకు సంబంధించి ఈ రోజున ఒక 12 మంది వ్యక్తుల్ని ఇందులో ముఖ్యమైన వ్యక్తులుగా గుర్తించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానమైన వ్యక్తి బచ్చల జకరయ్య ఆయన ప్రధానమైన వ్యక్తి. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆయన అనుచరులు. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆ రోజు అందరూ కూడా వీధిలోంచి అయితే అనుకుని వచ్చారు. అంతకుముందు ఎంతవరకు ప్రణాళికలు ఇవన్నీ కూడా డీటెయిల్గా దర్యాప్తు చేస్తున్నాం. ఆ రోజైతే ఇలా కడుతున్నారు, మనం ఆపాలని చెప్పేసి వీళ్ళందరూ ఆయుధంతో రావడం అయితే జరిగింది. అంటే ఇందులో అయితే పొలిటికల్ యాంగిల్ అయితే కనబడలేదండి. అంటే పొలిటికల్గా చిన్న చిన్న డిఫరెన్స్లు ఉండొచ్చు, కానీ మొన్న ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయో ఆ అసెంబ్లీ ఎన్నికలు అయితే మాత్రం అందరూ ఒకే పార్టీకి పనిచేసినట్టుగా తెలిసింది. విదిన్ ది పార్టీ చిన్న చిన్న నాయకత్వ సమస్యలు లేకపోతే ఇలాంటివైనా గ్రూపులు ఉంటే అవి ఉండొచ్చు మనకి. కానీ అయితే ఆ విషయాలు బయటపడుతున్నారు. ఇది గ్రామానికి సంబంధించిన సమస్య అయితే కాదండి. 2-3 తరాలుగా ఈ కుటుంబాలు ఏంటంటే పెద్ద కుటుంబాలు. ఈ 2 కూడా ఎస్సీ స్ట్రీట్లో చాలా కుటుంబాలు ఉన్నాయి. ఈ 2 కుటుంబాలు పెద్ద కుటుంబాలు. ఏ కుటుంబానికి ఆ కుటుంబం కొంత మాకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలి, మా కుటుంబం పెద్ద ఉంది, మా మటు మేము కష్టపడి బతుకుతున్నాం ఫీలింగ్ అయితే 2 కుటుంబాల మధ్య ఉంది. ఈ కార్దాల పండు అనే వ్యక్తి కాకినాడ పోర్టులో పనిచేస్తున్నాడు. ఆ పోర్టులో పనిచేస్తూ కొద్దిగా డబ్బులు వేసి అమ్ముకూర్చుకుని కొద్దిగా లోన్ అది పెట్టుకుని ఆయన ఇల్లు కట్టుకోవడం. దాని మీద ఏంటంటే ఆ ఇంటి మీద ఏమో కంప్లైంట్ చేశారు, వెనకాల చెరువు ఏమో కొంతవరకు ఆక్రమించారని చెప్పి. ఇప్పుడు ఫిజికల్గా అయితే ఆ చెరువు లేదండి, ఆక్రమణ చేశారని చెప్పేసి వాళ్ళేమో పంచాయతీకి పిటిషన్ పెట్టుకున్నప్పుడు కూడా దాని మీద సరైన చర్య లేదనే ఉద్దేశంతో బచ్చల ఫ్యామిలీ ఉన్నారు. కార్దాల ఫ్యామిలీ ఏ ఉద్దేశంతో ఉన్నారంటే బీఆర్ఎస్, మీకు తెలుసు, బిల్డింగ్ రెగ్యులేటర్ స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్లోనేమో ఫైనాన్స్ డబ్బులు కట్టుకోవచ్చు. లేదు ఒకవేళ బిల్డింగ్ అని కొట్టేసే పరిస్థితి ఉంటే మాలా ఇంకా చాలామంది ఉన్నారు ఆ వరుసలోనే, అందరికీ ఏదైతే మాకు అదే ఇలాంటి ఒక వాదనతో ఉన్నారు. వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్ లేదు. వాళ్ళ ఆలోచన ఎంతవరకు అంటే ఈరోజు ఆదివారం అధికారులు వచ్చి ఆపేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పేసి వాళ్ళు కొంతమంది కూలీలను ఎంగేజ్ చేసుకుని ఇంటి నిర్మాణం చేసుకున్నారు. వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. వాళ్ళు ఒకసారిగా సాయంకాలం చీకటి పడుతున్న వేళ వాళ్ళందరూ వచ్చి అటాక్ చేయడం అనేది వాళ్ళకి ఆశ్చర్యానికి గురి చేసింది. అలాగే పోలీసులు కూడా ఈ విషయంలో మినిమం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఆ రోజు ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి ఫోన్ చేయడం వల్ల సిఐ గారు స్పాట్కి వెళ్ళడం, సిఐ గారు స్పాట్కి వెళ్ళిన తర్వాత అప్పటికి స్పాట్లో కొంతమంది ఇంజూర్డ్ పర్సన్ ఆయన యొక్క ఇనిషియేటివ్ వల్ల ప్రోత్సాహం వల్ల కూడా ఇమీడియట్గా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం వల్ల కూడా కొంతవరకు మనం ప్రమాదం తప్పిందని చెప్పి చెప్పవచ్చు.
అంటే సుమారుగా 20 మంది దాకా ఉండొచ్చండి. అయితే ప్రస్తుతానికి అయితే ఇంపార్టెంట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రజెంట్ ఉన్న సాక్ష్యాధార ప్రకారం ఈ రోజు అయితే 12 మంది అరెస్ట్ చేసాం. మిగిలిన వాళ్ళు ఇంకెవరెవరు ఉన్నారు ఏంటని చెప్పేసి వాళ్ళ మీద కూడా సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళని కూడా రాబోయే 2-3 రోజులు అరెస్ట్ చేయాలని ప్రయత్నం. అందరూ కూడా ఈ వేటలపాలెం గ్రామాంచలం బయట వాళ్ళు కానీ బయట కుటుంబాలు కానీ బయట క్యాస్టులు కానీ ఇలా ఎవరు లేరు. అంతా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. అందరూ కూడా బచ్చల ఫ్యామిలీ. 6 నెలలుగా ఈ ప్రభుత్వం చేస్తున్నది ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలు మాత్రమేనని వైసీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈవీఎంలతో గెలిచిన కూటమి నేతలే భయపడాలని, వైఎస్ జగన్ సైనికులు దేనికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయిందని, నీతిమాలిన రాజకీయాలు చేస్తున్న కూటమిని అంతా ఒక్కటే ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. అధికారులు చట్టవిరుద్ధంగా పనిచేస్తే కేసులు వేయడం ఖాయమని, వైసీపీ నాయకులు నియోజకవర్గంలో కార్యకర్తలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 6 నెలల కాలంలో ఈ నియోజకవర్గానికి వాళ్ళు ఏం చేశారు అని అడిగితే, ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు, పేద ప్రజల కోసం పనిచేసే లీడర్ల ఇంటి ముందు గుమ్మాలు కొట్టడం, వాళ్ళ పొలాలకి అడ్డంగా గోడలు కట్టడం, అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులతో వాళ్ళని బెదిరించడం, ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారే తప్ప వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 గాని లేదా మిగతా వాగ్దానాలు గాని ఏవీ నెరవేర్చకుండా ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారో ప్రజలందరికీ ఇప్పుడే అర్థమైపోయింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పంచాయతీలో తాగే నీళ్ల దగ్గర నుంచి ప్రజలకి అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే సచివాలయం, ఆర్బీకే సెంటర్ అన్ని కూడా ఇక్కడ లీడర్లు వాళ్ళ ల్యాండ్ ఇచ్చి కట్టించి ప్రజలకు అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ తెలుగుదేశం గతంలో 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు అప్పుడు ఏం చేయలేదు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా ఏం చేయకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయిన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా కొంతమందిని టార్గెట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ని వేధించడం, భయభ్రాంతులు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు భయం అనేది ఆయన బ్లడ్ లో లేదు. ఆయన వెనక పనిచేస్తున్న మేమందరం కూడా జగనన్న సైనికులుగా ముందుకు వెళ్తున్నాం. ఎవరికి భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమెవరూ తప్పు చేయలేదు. 5 ఏళ్లు కూడా ప్రజలకి మంచే చేశాం, నియోజకవర్గాలన్నీ అభివృద్ది చేశాం. ఈ రోజు మీరు మోసంతో అధికారంలోకి వచ్చారు, ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి వచ్చారు, ఏ విధంగా సూపర్ 6 అంటూ ప్రజల్ని మోసం చేసి వచ్చారు. మీరు సిగ్గుపడాలి, మేము సిగ్గుపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు టీడీపీ వాళ్ళని హెచ్చరిస్తున్నాం, ఇలాంటి పనికిమాలిన కార్యక్రమాలు మరొకసారి చేస్తే సహించేది లేదు. అధికారంలోకి వచ్చారు, హనీమూన్ పీరియడ్ కదా, 1 ఇయర్ మాకు ఇవ్వండి అంటారనే సైలెంట్ గా ఉన్నాం. కానీ రోజు రోజుకి నీతిమాలిన రాజకీయాలు మీరు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఇక సహించేది లేదు. మేము మా వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం చేసినా కూడా ఒక యూనిటీగా మిమ్మల్ని ఎదుర్కొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రజల్లో గౌరవం లేదు, అభిమానం లేదు కాబట్టే ఈరోజు సీఎల్ని, ఎంఆర్ఓల్ని, ఎంపీడీఓల్ని బెదిరించుకొని వాళ్ళని పంపించి ఇలాంటి నీతిమాలిన చర్యలు చేస్తున్నారు. అసలు ఎంత సిగ్గుచేటంటే మున్సిపాలిటీల్లో రోడ్ల మీదకి వచ్చేస్తుంటే వాటిని ఎవరు కొట్టరు. రోడ్ ఎక్కడుంది, ఇల్లు ఎక్కడుంది, ఇంటి ముందున్న దాన్ని కొట్టేసి కొట్టడానికి నోటీసు పాత డేట్ లో నిన్నే కొట్టారు అంటే ఆఫీసర్లు కూడా ఎంత దిగజారిపోయారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సో ఆఫీసర్లను కూడా హెచ్చరిస్తున్నా, ఇదే విధంగా కనుక మీరు తెలుగుదేశం పార్టీ చెప్పింది ప్రెషర్ అని చెప్పి పనికి మాలిన పనులు చేస్తే మీ మీద హరాస్మెంట్ కేసులు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ప్రతి ఒక్కటి మా దగ్గర మీ మాట్లాడింది, మీరు ఇక్కడికి వచ్చి మీరు బిహేవ్ చేసింది, మీరు ఆ నోటీస్ అతికిచ్చిన డేట్, టైం అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. సో ఈ ఊర్లో ఎవరికి ఏం ఇబ్బంది లేకుండా ఒక్క లీలారాం గణపతి శెట్టి ఇంటినే ఎందుకు కొట్టారో కోర్టులో మీరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఏ ఊర్లో అయితే మీరు ఇలాంటి రూల్స్ కి విరుద్ధంగా చేస్తున్నారో వాటి అన్నిటికీ కూడా సమాధానం చెప్పే విధంగా మిమ్మల్ని కోర్టులో నిలబెడతామని కూడా ఎంఆర్ఓకి, ఎంపీడీఓకి, పోలీసు వ్యవస్థకి కూడా హెచ్చరిస్తున్నాం. సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ కి, కార్యకర్తలకి జగనన్న, మన జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి గారు, నియోజకవర్గం నుంచి నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. మీకోసం ఫైట్ చేయడానికి, ఎవరితో అయినా ఫైట్ చేయడానికి, ఎంత దూరం ఫైట్ చేయడానికన్నా కూడా మేము రెడీగా ఉన్నాం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర రూపం దాల్చింది. ఇది రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనించి దక్షిణ తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్లోని కోస్తా ప్రాంతాల మీదుగా పయనించనుంది. రానున్న 24 గంటల్లో ఆంధ్ర తీరం వెంబడి ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్ ప్రాంతాల్లో ఈ నెల 24వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉత్తర కోస్తా తమిళనాడులోని అనేక ప్రాంతాలు, మిగిలిన ప్రాంతాలు పుదుచ్చేరి, కరైక్కల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హీరో సర్వానంద్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. కుమార్తె పుట్టి ఏడాదైన సందర్భంగా మొదటి పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న టీటీడీ టెంపుల్ వద్ద భోజనాలు ఏర్పాటు చేశారు. తన గారాల పట్టీకి మైనేని లీలాదేవి అని పేరు పెట్టామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన కూతురి పేరు మీద పేదలకు అన్నదానం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.